ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాం. మనం ఈ సంవత్సరం యొక్క చివరి దినాల్లోకి వచ్చాం. ఈరోజు రేపు ఈ సంవత్సరాన్ని మనం దాటైపోతున్నాం. దేవుడు ఈ సంవత్సరంలో ఇంతగా ఆయన మనల్ని 365 రోజుల పాటు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. దేవుడు మనకు చేసిన వాటన్నిటిని బట్టి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసయ్య శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన అనేక గ్రామాల గుండా యెరూషలేము నుండి గలిలయ సమరయల ప్రాంతాలకు వెళ్తున్నటువంటి సమయంలో ఆయన అనేక గ్రామాలకు వెళ్తూ అనేకులకి దేవుని సువార్తను ప్రకటిస్తూ రోగులందరినీ స్వస్థపరుస్తున్నటువంటి వేళ ఓ సందర్భంలో ఆయన మార్గ మధ్యంలో ఒక 10 మంది కుష్ఠరోగులు ఎదురుపడి అయ్యా ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు అని వారు కేకలు వేశారు. లూకా సువార్తలో మనం ఈ వాక్యాలను చూడగలుగుతున్నాం. సో ఎప్పుడైతే వారు మమ్మల్ని కరుణించు అని దూరమున ఉండి ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభువు తనను వేడుకున్న ప్రార్థించిన ఆ వ్యక్తుల నిమిత్తమై ఆయన దూరమునే ఉన్నటువంటి వారిని మీరు వెళ్ళి మీ దేహమును యాజకులకి కనపరుచుకోండి అని వారికి చెప్పారు. ప్రియులారా, ఇక్కడ గమనించాలి, ప్రభువుని ఎవరు ఏ సమయంలో ఏ విధంగా అడిగినా ఆయన కాదనలేదు, ఆయన నేను చేయలేను అని అనలేదు. సో వారిని కూడా ఆయన అన్నాడు. వారు దూరంగానే ఉన్నారు, ప్రభు దగ్గరికి రాలేదు. కారణం ఏంటంటే పాత నిబంధన ప్రకారంగా కుష్ఠరోగి పాలెముకు వెలుపల ఉండాలి. ఎవరైనా వస్తున్నప్పుడు అతడు తన యొక్క పెదవులను మూసుకొని ఇలాగ కేకలు వేయాలి, నేను అపవిత్రుడిని, నేను ఇక్కడికి మీరు రావద్దండి, దూరంగా వెళ్ళండి అని చెప్పి అరుస్తూ ఉండాలి, ఆ కేకలు వేయాలి. అలాంటి పరిస్థితి. సో వారు 10 మంది కుష్ఠరోగులు ఆ దేవుణ్ణి చూచి అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయమని వారు కేకలు వేశారు. ప్రభు అన్నారు కదా, మీరు వెళ్ళి మీ దేహములను యాజకులకు కనపరుచుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాల్సిన మాట ఏంటంటే వారు అడగాలి యేసు ప్రభుని, అయ్యా ఈ దేహాలతో మేము ఎలాగే వెళ్ళి యాజకులకు కనపరుచుకోవాలి? ఒకడు రోగి అయిన వ్యక్తి, కుష్ఠరోగి అయిన వ్యక్తి యాజకులను కనపరుచుకోవాలి తన దేహాన్ని అంటే అతడు శుద్ధుడైన తర్వాతనే యాజకుని దగ్గరికి వెళ్ళాలి. అలాంటి పరిస్థితి. కానీ వీళ్ళు ప్రభు తమతో చెప్పిన మాటకు ఎదురు ప్రశ్న వేయలేదు. ఎదురు ప్రశ్న వేసి అయ్యా మమ్మల్ని ఎట్లా బాగు చేయకుండానే ఎట్లా వెళ్ళమంటావు అని అనలేదు. సో వారు 10 మంది యేసు ప్రభు యొక్క మాటకు విశ్వసించారు, లోబడ్డారు, విధేయత చూపించి వారు యాజకులకు తమ దేహములను కనపరుచుకోవడానికి వెళ్ళుచూ ఉండగానే మార్గమధ్యంలోనే 10 మంది శుద్ధులైపోయారు. 10 మంది శుద్ధులైపోయారు. కానీ తిరిగి వచ్చి యేసు ప్రభుకి కృతజ్ఞత చెల్లించిన వాడు ఒక్క సమరయుడే అని ప్రభువే ఎంతో వేదంతో చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 365 రోజుల పాటు మనకు దేవుని యొద్ద నుండి పొందినటువంటి దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు, ఆయనతో పాటు మనకున్నటువంటి ఆయన యొక్క సహవాసము ద్వారా, ఆయన సంఘము ద్వారా, ఆయన సేవకుల ద్వారా, ఆయన యొక్క రక్షించబడిన బిడ్డల ద్వారా మనకు, మన కుటుంబాలకి కలిగినటువంటి క్షేమము, సమాధానం, ఆరోగ్యము, ఆశీర్వాదం, వీటన్నిటి విషయంలో మనము దేవునికి కృతజ్ఞత చెల్లించామా? దేవా నీకు స్తోత్రాలయ్యా, నన్ను, నా కుటుంబాన్ని, నన్ను, నా పిల్లలను, నన్ను, నా యజమాని, నన్ను యజమానురాల్ని, అయ్యా నన్ను, నా తల్లిదండ్రుల్ని, నన్ను, నా అన్నదమ్ముల అక్కచెల్లెల్ని మీరు కాపాడారు, మా కుటుంబాలకి మేలు చేశారు, రక్త ప్రోక్షణ చేశారు. మీరు మాకు ఏమి చేసినా మేలే చేస్తారు కానీ మాకు కీడు చేసే దేవుడు కాదు అంటూ మనలో ఎంతమంది ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లించగలుగుతున్నాం? 10 మంది శుద్ధులైపోయారు. తిరిగి వచ్చినటువంటి ఆ యొక్క సమరయునితో ప్రభు చెప్పిన మాట ఏంటంటే నీ విశ్వాసమే నేను స్వస్థపరచున్నాను అంటే 10 మంది స్వస్థత పొందారని కూడా ప్రభు అన్నాడు. 10 మంది శుద్ధులయ్యిరి కారా? మరి కృతజ్ఞత చెల్లించిన వాళ్ళు ఎంతమంది అంటే ఒకడు, అది కూడా సమరయుడై ఉన్నాడు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం ఆలోచించాలి, మన జీవితంలో ప్రభు దగ్గర మనం ఇన్ని మేలులు పొందాం కదా. మనసారా ఈ దినమైనా అయ్యా ఈ సంవత్సరం అంతా ప్రతి నెల పోషించావు, కాపాడావు, సంరక్షించావు. రకరకాలైనటువంటి సమస్యలు, రకరకాలైన పోరాటాలు,
ఒక్కోసారి అతివృష్టి, అనావృష్టి, వరదలు, బీభత్సాలు ఇవన్నీ జరుగుతున్న వీటి మధ్యలో కూడా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని కాపాడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ సంవత్సరంలోనే ఈ యొక్క విజయవాడలో వచ్చినటువంటి ఆ ఫ్లడ్స్ ద్వారా ఎంతమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారో, మన వాళ్ళు ఎంతమంది బాధపడ్డారో, ఎంతోమంది నిరాశ్రయులయ్యారు కదా. అలాంటి పరిస్థితులు మనకు రాలేదు. మన కుటుంబాన్ని, మనల్ని దేవుడు ఆ విధంగా కాపాడి సంరక్షించారు. ఇన్ని మేలులు పొందుకున్నటువంటి మన జీవితంలో మనం ఆయనకు కృతజ్ఞత కలిగి ఉన్నామా? కృతజ్ఞత కలిగి మనము ఆయన నామాన్ని కీర్తించి ఘనపరచాలి. ఆయన ఎందుకు వచ్చి కృతజ్ఞత చెల్లించాలి. ఆయన కోరుకునేది మన దగ్గర కృతజ్ఞత ఒకటే. ఈ వారమంతా కూడా మనం కృతజ్ఞత 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 అని చెప్పి మనము దేవుని స్తుతించాలని నేను ప్రారంభంలోనే చెప్పాను. నా ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ వారమంతా, నిన్నటి ఆదివారం దినం కూడా కృతజ్ఞత ఆదివారపు ఆరాధన అన్నటువంటి ఆ యొక్క వాక్య భాగాన్ని తీసుకొని నిన్నటి ఆదివారానికి చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా ఇంక వినలేకపోతే ఒకవేళ ఆ వాక్యాలను కూడా విని చూడండి. కృతజ్ఞత ఏ విషయంలో, ఎందుకు మనం కృతజ్ఞత తెలియచేయాలన్న విషయమై దేవుని యొక్క ఆత్మ నాకు ఇచ్చినటువంటి ఆ ప్రేరణతో నేను కొన్ని మాటలు చెప్పడం జరిగింది. కనుక ఈ దినం కూడా మనం ఒక్కసారి రిమైండ్ చేసుకుంటూ జనవరి 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు, ఈ డిసెంబర్ 30వ తేదీ వరకు దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఏ విధంగా సంఘాలని కాపాడారో గుర్తు తెచ్చుకుంటూ ఆ యొక్క విషయమై మనము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందామా? ప్రభుకి మానక హృదయపూర్వకంగా మీరు చేసిన ప్రతి మేలుకు నేను అపాత్రునయ్యా అంటూ దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుకై స్తోత్రాలు. నిజమైన తండ్రి అయ్యా, మేము మీరు చేసిన ప్రతి మేలుకు, మీరు ఇచ్చినటువంటి కాపుదల, క్షేమము, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదం, అటు ఆధ్యాత్మికమైన జీవితంలోనూ ఇటు శారీరకమైన జీవితంలో సమస్తంలో మీరు మాకు తోడై ఉండి చేసిన మేలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మీరు చేసిన ప్రతి మేలుకు మేము ఆ పాత్రులమే. కేవలం మీ కృపను బట్టే నాయన ఈ యొక్క ధన్యత మేము పొందుకున్నాం. ఈ రోజు వరకు మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం మీ కృపే. మా పాపపు శాపపు జీవితంలో నుండి మాకు విడుదల మీరు అనుగ్రహించారు. అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభు రక్షకుడా, మీ ఘనమైన నామానికి మహిమ కలుగునట్లుగా మీ రెక్కల నీడలో మీ శరణు చూస్తున్నాం. ఇంకొన్ని మీరు మమ్మల్ని ఈ భూమి మీద ఉండగా మీరు మమ్మల్ని కాపాడండి. అలాగే నాయన మీ చిత్తానుసారంగా మీ యొక్క నాయన రాకడికి రాజ్యానికి అయ్యా మీ ఆలోచన చేత, మీ యొక్క నాయన కృప చేత మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని సిద్ధపరచండి. మేము మహిమలో మిమ్మల్ని ఎదుర్కోవడానికి కృప చూపించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుడు చేసిన ప్రతి మేలును తలంచుకుంటూ ఆయనకు కృతజ్ఞత చెల్లించి ఆయన నామాన్ని కీర్తించి ఘనపరచి బద్దులమై ఉన్నాం. ప్రభువు మీకు, మీ కుటుంబానికి ఆ విధంగా తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. అదే సమయంలో రేపటి దినం సాయంకాలం 8:30 వాచ్ నైట్ సర్వీస్ ప్రారంభమవుతుంది. పాత కొత్త సంవత్సరపు ఆరాధనలు ప్రారంభమవుతుంది. కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ చిలకలూరుపేటలో. ఒకవేళ మీరు దూరంగా ఉన్నట్లయితే మీరు అనుకూలతను బట్టి ఒకవేళ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితులు అయితే లైవ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. పాత సంవత్సరపు ముగింపును, క్రొత్త సంవత్సరపు ఆ యొక్క క్షణాలు మనం ఆస్వాదిస్తూ మనం దేవుని యొద్ద నుండి పొందుకున్న వాగ్దానంతో క్రొత్త పాట పాడుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలో మనం అందరము ఆనందంతో ముందుకు కొనసాగించబడదాం. దేవుడు మీకు తోడుగా